చట్టాలను రక్షించాల్సిన ఖాకీలే కీచకుల్లా తయారయ్యారు. కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం వచ్చిన యువతులను పోలీసు బాసులు లొంగదీసుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 70 మంది యువతుల జీవితాలతో ఆటలాడుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్ర పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరి దేశానికి ఎంతో సేవ చేయాలని ఇక్కడ చేరారు ఎంతో మంది యువతులు. కానిస్టేబుళ్లుగా మారి మగాళ్లతో సమానంగా కథన రంగంలో కాలు దువ్వాలని కలలు కన్నారు. కానీ నేరస్తుల పాలిట ఎముళ్లగా మారాల్సిన వాళ్లకి ట్రైనింగ్ లోనే అసలు దుశ్శాసనులు కనిపించారు. వారి పాలిట కీచకులుగా తయారయ్యారు. కస్టడీలో ఉన్న ఇతని పేరు యువరాజ్. శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లను లైంగికంగా వాడుకున్నాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. ఒక బాధితురాలు నోరు విప్పడంతో ఈ భాగోతం మొత్తం బయటపడింది. క్యాంపులో ఉన్న 11 మంది యువతులు గర్భవతులైన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని యువరాజ్ అంటున్నాడు. తనను బక్రాను చేశారని వాపోయాడు. అయితే ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతుందనే అనుమానాలున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 70 మందికి పైగా యువతులు ఖాకీ బాసుల చేతిలో నలిగిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక జూనియర్ ఆఫీస్ అయిన యువరాజ్ ఒక్కడే కాదు, ఈ స్కాండల్లో చాలా మంది సీనియర్ ఆఫీసర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా యువరాజ్ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. కానీ అతని నోటి నుంచి నిజాలు బయటికి రాకుండా ఎలా అడ్డుకుంటున్నారో మీరే చూడండి. అయితే యువరాజ్ అమాయకుడని అంటున్నారు అతని బంధువులు. ఏ టెస్టుకైనా చివరకు నార్కో టెస్ట్ నిర్వహించైనా నిజాలు బయటకు తీసుకురావచ్చని అతని భార్య అంటోంది. సత్య బయటపడేसाठी నిజమేంటో బయటపడాలి. కేసును సిఐడికి అప్పగించాలి. సీనియర్ ఆఫీసర్లు దీంట్లో ఉన్నారు కాబట్టి నిజానిజాలు తేలాలంటే నార్కో టెస్ట్ చేయాలి. నా భర్త అమాయకుడు. మేం ఎస్సీ ఎస్టీ కమిషనరేట్ ని కలుస్తాము. మొత్తానికి ఈ దారుణంలో నిజమేంటి? ఇది విచారణలో బయటపడుతుందా? అన్ని స్కాండల్లో బాధితులు నోరు నొక్కినట్లే నొక్కుతారా? ఓ జూనియర్ ఆఫీసర్ను బలిచ్చి సీనియర్లు చల్లగా బయటపడతారా? కాబోయే కానిస్టేబుళ్లను సర్వీస్ పేరుతో బెదిరించి కేసును మూసేస్తారా అనే అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంతటి దారుణాన్ని కొడిగట్టిన ఈ ఖాకీలపై మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? పూర్ణిమ, ఇప్పటిదాకా మహారాష్ట్ర గవర్నమెంట్ అంటే హోమ్ మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు ఒక మహిళా పోలీస్ అఫీషియల్ తో. కానీ ఇదొక చేదు నిజం చాలా చిత్రంగా బయటకు వచ్చింది. కొల్హాపూర్ లో ఎక్కడైతే ఇప్పుడు టోటల్ ఉమెన్ కానిస్టేబుల్స్ ఎవరైతే కొత్తగా రిక్రూట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ కోసం అంటే పరేడ్ కానివ్వండి, అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దాదాపు 11 మంది అమ్మాయిల్ని అంటే మహిళా కానిస్టేబుల్స్ రేప్ చేసినట్టు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి అంటే శివసేనకు చెందినటువంటి ఎంపీ మాండలిక్ ఆరోపణలు చేశారు. ఒక్కసారిగా మహారాష్ట్ర మొత్తం ఉలికిపడింది, దేశం మొత్తం ఉలికిపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే మహిళా కానిస్టేబుల్స్ ఏవైతే ట్రైనింగ్ ఇచ్చేవాల్సింది వాళ్ళని శిక్షణ పేరు మీద భయపెట్టేసి లొంగ తీసుకొని రేప్ చేశారు 11 మంది అని చెప్పేసి చాలా చిత్రంగా ఈ విషయం బయటకు వచ్చింది. పూర్ణిమ, ఇక్కడ దాదాపు 3 నెలలు ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తర్వాత మళ్లీ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి పూణే పంపిస్తారు. ఆ సమయంలో ప్రతి ఒక్క కానిస్టేబుల్ కి ఏది మన టోటల్ వాళ్ళకి టెస్ట్ చేస్తారు, అంటే టోటల్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ లో దాదాపు 11 మంది టోటల్ ప్రెగ్నెన్సీ అయినట్టు రిపోర్ట్ వచ్చింది. కానీ పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే మొత్తం టోటల్ 70 మెంబర్స్ లో కేవలం 2 మాత్రమే ప్రెగ్నెన్సీ అయినట్టు రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. తర్వాత రెండో అమ్మాయి ఏవైతే ప్రెగ్నెన్సీ రిపోర్ట్ వచ్చిందో ఆమెను ఎప్పుడైతే అడిగినప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందో తెలుస్తా ఉంది. ఏదైనా కానీ ఈ సంఘటన చాలా భయంకరమైన సంఘటన. ఎక్కడైతే మహిళలకి ట్రైనింగ్ ఇస్తారో అక్కడికి ఏ ఒక్క ఉమెన్ పోలీస్ ఆఫీసర్ లేరు.
కేవలం మేల్ డామినేటెడ్ మేల్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్ మగవాళ్ళు మాత్రమే ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని కారణంగానే ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ అమ్మాయిల్ని భయంతో వారిని లొంగ తీసుకుని రేప్ చేసినట్టు ప్రాథమికంగా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. మొత్తం విచారణ అయితే స్టార్ట్ అయింది. ఎంపీ చెప్తున్న ప్రకారం 11 మంది అమ్మాయిల్ని రేప్ చేసినట్టు చెప్తున్నారు. కానీ పోలీస్ అఫీషియల్స్ మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే ప్రెగ్నెన్సీ ఉంది, ఒక అమ్మాయికి మాత్రమే రేప్ చేసినట్టు చెప్తున్నారు. దీంట్లో ఎవరైతే కానిస్టేబుల్ యువరాజ్ కాంబ్లే ఎవరైతే మన కానిస్టేబుల్ ఇంతకుముందు చూపించామో హెడ్ కానిస్టేబుల్ అతను అరెస్ట్ చేశారు. కానీ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు పూర్ణిమ, ఎప్పుడైతే అతను అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు తను లాక్కుని వెళ్తున్నట్టు విధానాన్ని బట్టి కానీ లేకుంటే తను చెప్తున్నాడు నేను ఇంకా చెప్పాలి, ఇక్కడ నేను కాదు మా సీనియర్స్ అంటే పైన ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ ఒకరు, డిఎస్పీ పేరు కూడా ఒకటి వస్తుంది దీని మొత్తం టోటల్ వ్యవహారంలో, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని ప్రశ్నిస్తే తప్ప బయటికి రాదు అనే విషయం అతను చెప్తున్నా. కానీ పోలీసులు అక్కడ ఉన్న పోలీసు రెడ్డి పోలీసులు మీడియాతో మాట్లాడడానికి అతను అనుమతించలేదు. అతని భార్య అమృత ఎవరైతే ఉన్నారో మన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది తన భర్తను ఇరికించడానికి ఎవరో ఒకరిని స్కేప్ కోట్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే యువరాజ్ ని అంటే హెడ్ కానిస్టేబుల్ మాత్రమే దీంట్లో స్కేప్ కోట్ చేశారు. అతను కాదు మెయిన్ అక్యూజ్డ్, మెయిన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఇందులో పార్టిసిపేట్ అంటే అమ్మాయిలు బలవంతంగా భయపెట్టిన దాంట్లో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉందని చెప్తున్నారు. వారిని అరెస్ట్ చేస్తే తప్ప టోటల్ దీని విషయం బయటపడలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి బ్యాచ్ గా వస్తుంటారు పూర్ణిమ కొల్హాపూర్ లో ఫిజికల్ ట్రైనింగ్ కోసం. ఇంతకుముందు బ్యాచ్లు కూడా ఈ విధంగా చేశారా, ఎంతమంది వీరి బారిన పడ్డారనే విషయాన్ని టోటల్ ఒక ఎంక్వైరీ చేస్తే కానీ వాస్తవం బయటపడట్లేదు. కానీ ఒక చేదు వాస్తవం మాత్రం మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహిళా కానిస్టేబుల్స్ ని కొత్తగా వచ్చినటువంటి పోలీసులు ఒక సేవ చేయడానికి వచ్చినటువంటి అమ్మాయిల్ని ఫిజికల్ ట్రైనింగ్ పేరు మీద భయపెట్టేసి వాళ్ళని రేప్ చేశారు అన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా బయటకు వస్తోంది. ఈ విషయంలో లోకల్ ఎంపీ శివాలిక్ మాండలిక్ ఏవైతే ఉన్నారో తను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే పరిస్థితి లేదని చెప్పి మనకి టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో మొత్తం ఈ అంశం మాత్రం చాలా భయంకరమైనటువంటి నగ్న సత్యం మన బయటకు వస్తుంది. మహారాష్ట్ర పోలీసుల ఏదైతే ట్రైనింగ్ వ్యవస్థ పైన ఒక మాయని మచ్చగా ఇది వస్తుంది. ఇప్పుడు ఒక డిమాండ్ ఒకటి వస్తుంది ఏంటంటే మహిళా పోలీస్ కానిస్టేబుల్ కేవలం మహిళల్ని ట్రైనర్స్ గా పెట్టాలని డిమాండ్ కూడా వస్తుంది. ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలిస్తోంది. కానీ ఇప్పటిదాకా జరిగినటువంటి నగ్న సత్యం ఒక నల్లటి ఒక మాయని మచ్చ మహారాష్ట్ర పోలీస్ పైన పడిందని స్పష్టంగా తెలుస్తుంది పూర్ణిమ మనకి.